గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, వేప, కానుగ, రావి ఆకు, ఈ 7 కషాయాల్ని 4 రోజులు కనీసం, ఒక వారం తీసుకుంటే చాలా మంచిది. 7 వారాలు తీసుకుంటే మీకు 2 సంవత్సరాలు మీకు రోగం రమ్మన్నా రాదు. H5N1 రాదు, H1N1 రాదు, నీఫా రాదు, జింకా రాదు, ఏ రోగము రాదు మీకు. ఇలాంటి సాంక్రమిక రోగాల నుంచి మీరు పూర్తిగా దూరంగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఇంతే. ఎంత? ఈ 7 ఆకుల్ని కషాయాలు చేసుకొని తాగాలి. నేను చెప్పిన ఆకులు ఎవరికి దొరకకుండా ఉంటాయా? అందరికీ దొరికేవే, ఫ్రీగా దొరుకుతాయి. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఎక్కడ దొరకవు? ఎవరికి దొరకవు ఇవి? మొత్తం ప్రతి ఒక్కరూ ఈ కషాయాన్ని తాగండి. కషాయాలంటే ఏం పెద్ద ఇబ్బంది కాదు. ఆయుర్వేద పండితులు చెప్పినట్టు 1 లీటర్ని 1/4 లీటర్కు మరిగించండి, గట్టిగా ఘాటుగా చేదుగా కషాయం తాగమని చెప్పట్లేదు నేను. జస్ట్ 3 నిమిషాలు 200 మిల్లీలీటర్లలో ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ ఆకులను వేయండి. 3 నిమిషాల తర్వాత ఆపు చేయండి. 2 నిమిషాలు మూత పెట్టి ఫిల్టర్ చేసుకోండి, తాగండి, గోరువెచ్చగా తాగండి. ఇంత సులభమైన విషయం. మీరు కాఫీ, టీ చేసుకోవాలన్నా కానీ ఎక్కువ కష్టపడాలి. అందులో కొన్ని రోగాలకి పసుపు, అల్లము, సాదాపాకు, తమలపాకు, మెంతాకు, మునగాకు ఇలాంటి కషాయాలు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కెమికల్స్ వేసి పెంచుతున్నారు. సో కెమికల్స్ వేసి పెంచిన పసుపు తెచ్చి మీరు పసుపు కషాయం తాగితే క్యాన్సర్ బాగా అవ్వాల్సింది పోనిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది మీకు. అంటే కెమికల్స్ వేయకుండా, ఈ ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు వేయకుండా పెంచే పసుపు మీకు నిజంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే సేంద్రియ పదార్థాలు అతి ముఖ్యం. అదే ధాటిలో మేము సేంద్రియంగా వరి బియ్యాన్ని పెంచుకొని తింటాము, మాకు రోగం లేకుండా ఉంటుందా, రోగం పోతుందా, డయాబెటీస్ ఉంది అంటే గ్యారంటీ పోదు. వరి బియ్యం తప్పు. అది సేంద్రియంగా పెంచినా కానీ మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, సేంద్రియంగా పెంచకున్నా కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. మీకు డయాబెటీస్ ఉంది, మేము సేంద్రియంగా పెంచుకొని వరి తింటాము, సేంద్రియంగా పెంచుకొని చెరుకు బెల్లం తీసుకుంటామంటే ఏమీ లాభం లేదు. అంటే ఈ పదార్థాలే, గుణతత్వమే రోగం. అది అంటే మీకు నిజంగా రోగాన్ని నుంచి బయటపడాలంటే ఈ 5 సిరిధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు సంగతి ఏమిటి? అవి తింటూ ఉంటే రోగం రాదు, కానీ రోగం వచ్చిన వాళ్లకు ఇవి తినటం వల్ల బాగు కాదు. కానీ రోగం వచ్చిందనుకోండి, మీరు సజ్జలు, వరిగలు తింటుంటే రోగం బాగు కాదు. నిజంగా రోగం వచ్చిన తర్వాత ఇంక చచ్చిపోతాంరా బాబు అన్న స్థితిలోనూ మిమ్మల్ని ఆ గుంతలో నుంచి బయటికి తీయాలంటే కావాల్సింది ఈ 5 సిరిధాన్యాలే. అరికలు, సామలు, ఊదలు, కొండలు, కొర్రలు, అండుకొర్రలు. మనం ఎంత కాంప్లికేట్ చేసుకున్నామంటే ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తున్నాం. వెళ్తే ఎవరికి ఏం చెప్తున్నాడో దిక్కు తెలియట్లేదు, ఆ డాక్టర్లకు దిక్కు తెలియట్లేదు. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. చివరికి బాగవుతుందా అంటే చూద్దాం, క్రాస్ ద ఫింగర్స్ అంటాడు. ఆ క్రాసింగ్ ఫింగర్స్ ముందే చేసుకుంటే సరిపోలా, అక్కడికి వెళ్ళి చేసుకునేది ఎందుకు? అంత డబ్బులు ఖర్చు చేసుకొని చివరికి క్రాస్ ద ఫింగర్స్ అనడం ఎందుకు? ముందే క్రాస్ ద ఫింగర్స్ అనుకుంటే చనిపోలా? అంత సింపుల్ ఇది విషయము. కానీ గడిచిన 20 సంవత్సరాల్లో ఈ సిరిధాన్యాలు, ఈ కషాయాలు SLE అని, SLE అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, దీనికి మందే లేదు. సిస్టమిక్ లూపస్ అంటే పెద్ద పేర్లు పెడతారు. అంటే మీ రోగ నిరోధక కణాలు మిమ్మల్ని చంపేయడం మొదలు పెడతాయి. దానికి కూడాను మేము ఇప్పటికి ఆల్మోస్ట్ 100 మంది SLE పేషెంట్లు హ్యాపీగా ఉన్నారు ఈ సిరిధాన్యాలు తిని, కషాయాలు తాగి. ఆ కషాయాల్లో ఈత ఆకు కషాయం, తిప్పతీగ ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయము చాలా బాగా పనిచేస్తాయి.
సంతానలేమి, పిల్లలు పుట్టడం లేదు. ఎందుకంటే వీర్యకణాలు వెళ్ళిపోయాయి, ఎక్కడో వెళ్ళిపోయాయి, లేనే లేవు ఇప్పుడు మగవాళ్ళల్లో. వాళ్ళకు కావాల్సింది మునగాకు కషాయము, చింతాకు కషాయము, పసుపు కషాయము, తమలపాకు ఆకాశము, వేపాకు, రావి ఆకు. అన్నీ తాగాల్సిన పనిలేదు. దీనిలో 4 తాగినా కానీ మీకు వీర్యకణాలు మళ్ళీ వెనక్కి వస్తాయి. ఆడవాళ్ళకి పిల్లలు పుట్టే కారణం మగవాళ్ళలో వీర్యకణాలు తక్కువ అవడం వల్ల. దానికి IVF చేస్తామని మొదలుపెట్టారు. వీర్యకణాలు లేవంటే నైట్రోజన్లో పెడతాము, ఫ్యూచర్ టెక్నాలజీ అంటున్నారు. అరే బాబు, పిల్లలు పుట్టుకునేది చాలా సులభం రా బాబు, ఆరోగ్యంగా ఉంటే పిల్లలు అవంతకవే పుడతాయి, మీరేం కష్టాలు పడాల్సిన పని లేదు అని ఈ ఆహారం తినిపిస్తే, మొన్న KLE అని విజయవాడలో అక్కడ వెళ్తుంటే నేను లెక్చర్ ఇస్తుంటే ఆడియన్స్ నుంచి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లేచి, ఇప్పటికే 8 సార్లు అబార్షన్ అయింది, IVF చేసుకున్నాము, పిల్లలు ఆగట్లేదు, పుట్టేదానికి కావట్లేదు. చూస్తే ఆయనకు వీర్యకణాలు తక్కువ ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ ఈ కషాయాలు, ఈ ఆహారం తినడం మొదలుపెట్టారట. ఇప్పటికి 9వ నెల ప్రెగ్నెన్సీ నా భార్య అని గట్టిగా చెప్పుకుంటున్నాడు ఆయన.